బీసీ రిజర్వేషన్ బిల్లును రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని ఆరోపించారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. గుజరాత్లో బీసీ రిజర్వేషన్ ఇస్తున్నప్పుడు తెలంగాణలో ఇస్తే తప్పేంటని ప్రశ్నించారు. ముస్లింల పేరుతో బిల్లును ఆపే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కి కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు మహేష్ కుమార్ గౌడ్. ముఖ్యమంత్రిగా నేను పీసీ అధ్యక్షుడిగా బట్టి గారు మంత్రివర్గము ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు అంతా కూడా కూడగట్టుకొని అసెంబ్లీలో చట్టాలు తెచ్చాం. 2 చట్టాలు చేసాం, అసెంబ్లీలో పాస్ చేసుకున్నాం, కేంద్రానికి పంపాం. ఇలా కేంద్రంలో అసెంబ్లీలో ఓటేసిన బీజేపీ కేంద్రంలో ముఖాలడ్డేస్తూ ఉంది. చిన్న నెపం చూపుతోంది, ముస్లింలకు ఏదో జరుగుతుంది. ఓవరాల్గా ముస్లింలకు విద్యా ఉపాధిలో వచ్చే రిజర్వేషన్ 5.8 మాత్రమే. అది గ్రహించుకోకుండా ఏదో జరిగిపోతుందని ప్రజల్ని మభ్యపెడుతూ గుజరాత్లో మీరు ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వచ్చు మీ ప్రభుత్వం ఉన్న చోట. ఇక్కడ సెక్యులర్ ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ రిజర్వేషన్ ఇస్తాడు మీకు నొప్పి ఏంటి? అంటే మీ ఉద్దేశం ఏంటంటే, దురుద్దేశం ఏంటంటే బీసీలకు రిజర్వేషన్ రాకూడదు, ఏదో ఒక నెపంతో ఆపాలి. అది ముస్లిం నెపంతో ఆపే ప్రయత్నం ఇటు బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. ఇది ఎంత మాత్రం మంచిది కాదు. బీసీలు ఆశతో ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నటువంటి కళని కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చేస్తూ ఉంది. మేము ఈ 2 సంవత్సరాలుగా బీసీల కోసం తెచ్చిన చట్టాలు పడ్డ శ్రమ